హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం మాపప్ రౌండ్ అంటే థర్డ్ రౌండ్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ మాపప్ రౌండ్ లో టోటల్ వేకెన్సీస్ ఎన్నున్నాయి అనేది ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆ సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకోండి. అయితే ఒకవేళ మీకు సీట్ మ్యాట్రిక్స్ లో లేకపోయినా సరే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజెస్ అవైలబుల్ గా ఉంటే అవి కూడా మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఆ సీట్స్ మనకి ఈ మాపప్ రౌండ్ లో యాడ్ అవ్వచ్చు కూడా. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినయి మీకు అవైలబుల్ గా ఉన్నాయి అంటే అన్ని పెట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ అండ్ టైం ఇచ్చారు. ఫిబ్రవరి 3వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి ఫిబ్రవరి 5వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంది. ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మాపప్ రౌండ్ తర్వాత దాదాపుగా అన్ని సీట్స్ కూడా ఫిల్ అవటం జరుగుతుంది. అలాగే ఫీ స్ట్రక్చర్ కూడా ఇంతకు ముందు ఏదైతే ఉందో అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఇంకా ఫీజు పెంచలేదు. ఆ ఫీజు ఇంక్రీజ్ అయినప్పుడు 3 ఇయర్స్ ఫీజు కూడా మీరు తప్పనిసరిగా కట్టాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్ కి సంబంధించి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేది వెరీ క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పినవేనండి. ఇంతకు ముందు ఫేజ్ 1 ఫేజ్ 2 కి ఇచ్చారు, అవే రిపీట్ చేశారు. సో ఇప్పుడు ఫేజ్ 3 కి సంబంధించినవి మాత్రమే మనం చూద్దాము. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫిబ్రవరి 3వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి మీరు ఫిబ్రవరి 5వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత కూడా మీరు ఎన్నిసార్లైనా రీఅరేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా సేవ్ చేస్తే మంచిది. ఒకవేళ మీరు సేవ్ చేయటం మర్చిపోయినా సరే ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయి. ఆటోమేటిక్ గా సేవ్ అయినటువంటి ఆ వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తాము అని చెప్తున్నారు. ఓకే, అలాగే అసలు ఈ మాపప్ రౌండ్ కి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంతకు ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, అవే ఇక్కడ రిపీట్ చేశారు. ఇప్పటి వరకు ఎవరికైతే అసలు సీట్ రాలేదు అంటే ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో గానీ మేనేజ్మెంట్ కోటాలో గానీ మీకు సీటు వచ్చి ఉండకపోతే ఆ స్టూడెంట్స్ ఇప్పుడు కన్వీనర్ కోటా రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ స్టూడెంట్స్ కన్వీనర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా ఫస్ట్ 2 ఫేజెస్ లో గానీ మీకు సీట్ వచ్చింది, కాలేజ్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంటే అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేసే అవకాశం థర్డ్ రౌండ్ లో ఉంది అని అర్థం. అలాగే ఒకవేళ మీకు ఫస్ట్ 2 ఫేజెస్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో రిపోర్ట్ చేయలేదు అంటే మీకు ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదు అనుకుందాం, అయినా సరే మీరు ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే అవకాశం ఉంది. కాకపోతే ఏ సీట్ అయితే మీరు జాయిన్ అవ్వలేదో ఆ సీట్ మాత్రం మీకు ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు అవైలబుల్ గా ఉండదు అని చెప్తున్నారు. అర్థమైంది కదా. అలాగే ఇంతకు ముందు మీకు ఫేజెస్ లో ఏ సీట్ అయితే కాలేజ్ లో జాయిన్ అయి ఉన్నారో ఆ సీటు ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు డిఫాల్ట్ గా లాస్ట్ ఆప్షన్ క్రింద ఉంటుంది. ఇప్పుడు ఆ సీటు ఆల్రెడీ మీకు ఫిక్స్డ్ గా ఉన్నట్లే. ఇప్పుడు ఒకవేళ అప్గ్రేడేషన్ వస్తే ఆ సీటు క్యాన్సిల్ అయ్యి లేటెస్ట్ గా ఇప్పుడు ఏదైతే అప్గ్రేడేషన్ వస్తుందో అది మాత్రమే మీకు సీట్ అలాట్ అవుతుంది. ఇంతకు ముందు జాయిన్ అయినటువంటి సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు. అర్థమైంది కదా. అలాగే ఒకవేళ ఎవరైనా సరే స్టూడెంట్స్ ఫేజ్ 1 లో గానీ ఫేజ్ 2 లో గానీ కాలేజెస్ లో జాయిన్ అయి ఉండి ఇప్పుడు మాపప్ రౌండ్ లో గానీ పార్టిసిపేట్ చేసి సీటు వచ్చి జాయిన్ అయితే, లేదా ఇప్పుడు మాపప్ రౌండ్ లో సీటు వచ్చినా సరే వాళ్ళు జాయిన్ అవ్వకపోని స్ట్రే వేకెన్సీ రౌండ్ కి అయితే మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. అంటే లాస్ట్ రౌండ్ కి. అంతేకాదు ఆ తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా రౌండ్స్ కండక్ట్ చేసినా సరే పార్టిసిపేట్ చేయడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు. అలాగే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వరకు అంటే రౌండ్ 1 లో గానీ రౌండ్ 2 లో గానీ రౌండ్ 3 లో గానీ సీటు వచ్చి జాయిన్ అయ్యారు అనుకోండి, జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఏపీ స్టేట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సరే మీ పేరు బ్లాక్ చేయబడుతుంది అని చెప్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా బ్లాక్ చేసేసింది. ఎందుకంటే మీరు ఆల్ ఇండియా కోటా ఏదో ఒక కాలేజ్ లో జాయిన్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా బయటకు వచ్చే అవకాశమే లేదు మీకు. క్లియర్. అలాగే ఒకవేళ ఇప్పుడు మీకు ఈ కన్వీనర్ కోటా రౌండ్ 3 లో కానీ సీటు ఫ్రెష్ గా అలాట్ అయింది అనుకోండి, మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఆ తర్వాత కన్వీనర్ కోటా 4th రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదని చెప్పాను. దానితో పాటుగా మేనేజ్మెంట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం థర్డ్ రౌండ్ కి గానీ 4th రౌండ్ కి గానీ ఆ తర్వాత రౌండ్స్ కి గానీ ఉండదు. క్లియర్. సో ఇక్కడ మాపప్ రౌండ్ థర్డ్ రౌండ్ లో కానీ సీట్ అలాట్ అయ్యింది అంటేనే ఖచ్చితంగా మీరు కాలేజ్ లో జాయిన్ అయితే సీట్ ఉంటుంది, లేకపోతే ఇంకా ఈ సంవత్సరానికి మీరు ఆంధ్రాలో
కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి జాయిన్ అయ్యే అవకాశమే ఉండదు, గుర్తుంచుకోండి. క్లియర్? కాకపోతే మీరు ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీకు ఇప్పుడు రౌండ్ 3లో కానీ సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా మీరు ఇంతకు ముందు ఏదైనా కాలేజ్ లో కానీ జాయిన్ అయి ఉంటే, అది కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఆ సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అది కన్వీనర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా సరే. ఇప్పుడు మీకు ఏదైతే ఈ థర్డ్ రౌండ్ లో కన్వీనర్ కోటాలో సీట్ వస్తుందో అదే ఫైనల్ సీట్ మీకు. ఇంకా దాని తర్వాత మీరు మళ్ళీ అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉండదు. ఆ తర్వాత మీరు ఒకవేళ అప్గ్రేడేషన్ సీట్ అయితే కానీ ఇది క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా లేదు. అప్గ్రేడేషన్ సీట్ అయితే 100% కాలేజ్ లో జాయిన్ అయి తీరాల్సిందే. అదే మీకు ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వస్తేనే ఒకవేళ మానేసిన ప్రాబ్లం ఉండదు, గుర్తుంచుకోండి. ఓకే, ఇదే విషయం ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. అలాగే ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి సంబంధించి కూడా మీకు చెప్తున్నారు. స్ట్రే వేకెన్సీ రౌండ్ కి కూడా ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది కన్వీనర్ కోటాలో అంటే, అసలు ఇప్పటి వరకు మీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో అంటే అది స్టేట్ కోట అవ్వచ్చు, ఆల్ ఇండియా కోట అవ్వచ్చు, ఎక్కడ సీట్ రాని వాళ్ళు ఏపీ స్టేట్ కోట స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఏపీ కన్వీనర్ కోటాలో ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వలేదు అనుకుందాం కాలేజ్ లో, అంటే రిపోర్ట్ చేయలేం మీరు. ఆ తర్వాత ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేశారు కానీ సీటే రాలేదు లేదా అసలు పార్టిసిపేట్ చేయలేదు అనుకుందాం. వాళ్ళు ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ ఫోర్త్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికైతే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటాలో కానీ స్టేట్ కోటాలో కానీ ఎక్కడైనా సరే ఏదో ఒక కాలేజ్ లో జాయిన్ అయితే మాత్రం, అది కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఏ స్టేట్ అయినా కావచ్చు లేదా ఆల్ ఇండియా కోట అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఏదో ఒక కాలేజ్ లో జాయిన్ అయితే మాత్రం మీకు అసలు మీరు పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. అర్థమైంది కదా? సో ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఎక్కడ సీట్ రాని వాళ్ళు మాత్రమే మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఉంటుంది. ఈ ఒక్క పాయింటే మీకు బాగా గుర్తుండాలి. కాబట్టి మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడే మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి, సీట్ వచ్చే అవకాశాలు. కాబట్టి జాగ్రత్తగా ఇన్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే ఈ మాపప్ రౌండ్ లో మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకునేటప్పుడు కాలేజెస్ ని ఎలా చూజ్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన గైడెన్స్, కంప్లీట్ గైడెన్స్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయబడుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లేదా వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి ఎటువంటి పర్సనల్ హెల్ప్ కావాలి అన్నా 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ లేదా పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉన్నాయి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో వీటి లింక్స్ ఇస్తున్నాను. దయచేసి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే తప్పకుండా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.